రాష్ట్రంలో రాజకీయ ఉద్రిక్తత మళ్లీ గట్టిగా పెరుగుతోంది. వైసీపీ నేతలు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి మెరుగు నాగార్జున మరియు ముద్రగడ్డ పద్మనాభం అంబటి రాంబాబు ఇంటి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తుందని ప్రకటించారు. తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అంబటి, జోగి రమేష్, భాస్కర్ రెడ్డి, పెన్నేలి రామకృష్ణారెడ్డి వంటి నాయకులు అరెస్టు చేశారు. కానీ ఎవరూ భయపడలేదు. ఇలా అరెస్టులతో ఏం సాధించలేం అని వెంటనే ఆపాల్సి ఉందని అన్నారు. మెరుగు నాగార్జున ఈ ఘటనపై రాంబాబు మనస్తత్వం ఎలాంటిదో ప్రజలకు తెలిసిందే. ఇలాంటి దాడులు చేయడం సరికాదు. రాజకీయాలు చేయాలంటే అందరూ గౌరవంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈరోజు చాలా దురదృష్టకరమైనటువంటి అంబటి రాంబాబు గారు అరెస్ట్ చేయడం. సరే విడుదలవుతారంటే మళ్ళీ ఇంకో పీటీ వారెంట్ కేసు అరెస్ట్ చేయాలి. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసి జైల్లో పెట్టడం అది ఎంతవరకు సమంజసమో వారి విజయంకే పిలిచి నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ విధమైనటువంటి అరెస్టు మీరు ఈ రాష్ట్రంలో చేస్తే భయపడిపోయి ఏదో చేస్తారనుకుంటే చాలా పొరపాటు. మీరేం చేశారు? అంబటి రాంబాబుని అరెస్ట్ చేశారు, తర్వాత మన యోగి రమేష్ అరెస్ట్ చేశారు, తర్వాత మన నితిన్ రెడ్డిని అరెస్ట్ చేశారు, దేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. మరి అరెస్టే చేయలేదు కానీ మహిళ అయినటువంటి విడుదల రజనీ గారిని మీరు ఇష్టం వచ్చినట్టుగా ఇన్నెల రామకృష్ణారెడ్డి గారిని అరెస్ట్ చేశారు. తర్వాత మన రమణాయన్ని అరెస్ట్ చేశారు. ఈ విధంగా అరెస్టుల మీద అరెస్టులు చేసుకుంటున్నారు. ఈ అరెస్టుల వల్ల ఏం జరుగుతుంది? బెదిరిపోయి ఏదో చేస్తామంటారు. దీనివల్ల అటు తేలిన మీరు ఏం చేస్తారన్నారు పొద్దు రాకమాన. దీనికి పర్ఫెక్షన్ వచ్చింది నిజంగా కదా. రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చింది దేనికోసం? పాలించమంటే ఏ విధంగా పాలించాలి? ఈ విధంగా ఎంత అన్యాయం అండి. ఈ విధంగా పాలించమంటే ఎవరైనా పాలిస్తారు. దానికే మీరు 4 తడవలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఏ విధంగా పాలించాలో మీకు తెలీదా? మీకు తెలిసినటువంటిది ఏంటి? అరెస్ట్ చేసి భయపెట్టి మేము పాలిస్తామనుకుంటే